ఓ నేను మస్తు యాక్టింగ్ చేసిన, నేను జబర్దస్త్గా, నేను సూపర్గా నేను నటించిన, నా అంత తోపు లేడు, నేను కోట్లు కూడా సంపాదించుకున్నా అని చెప్పుకుంటా. ఈ రకంగా కొంతమంది హీరోలు ఈతలు పడుతుంటారు, గప్పాలు కొడుతుంటారు కదా. కానీ అసలైన హీరోని ఎవరిని అందాముల్లా? ఇగో గీయని అందాముల్లా. ఎందుకంటే గిందుకు భూమి మీద ఇహం పరం లేని మొగడు ఉంటేనేం పోతేనేం అన్నట్టు మరి కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించే సినిమా హీరోలు సినిమాలు తీస్తేంది తీయకుంటేంది, వాళ్ళు ఉంటేంది లేకుంటేంది అన్నట్టుగా కొంతమంది గుసగుస పెట్టుకుంటుర్రులా. కానీ అబ్బా హీరో అంటే హీరో, అసలైన హీరో గుర్తుకొస్తుండ్రులో. ఇక మరి ఆయన పేరు ఏదో ఉండే సాయిధరం తేజు. సాయిధరం తేజు సాయం చేసి గొప్ప మనసు చాటుకుంటులా. ఇక చూస్తుర్రా వీడియోలో ఎట్లా మాట్లాడుతుండో శ్యామలతోటి. ఇక ఫిల్ము మరి జర్నలిస్టు అసోసియేషన్ వాళ్ళకు ₹1,00,000 విరాళం ఇచ్చి ఇగో శ్యామలకు మీరు సాయం చేయరి నా తరపుగా అని పాపం ఈ రకంగా సాయం చేస్తుండులా సినిమా హీరో. మొత్తానికి ఈ సినిమా హీరోను తారీఫు చేయవలసిందేనుల్లా. ఎందుకంటే కష్టజీవుల సుట్టపై నేను వస్తున్నా మీ ఇంటికి అన్నట్టుగా ఇవాళ ₹1,00,000 పద్దుతోటి ఇగో శ్యామల గడప దొక్కి ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని నింపిండులా. మొత్తానికి సాయిధరం తేజ్ని సోషల్ మీడియా సంఘపోళ్ళు తెగ మెచ్చుకొని మెడల మీద వేసుకుంటుర్రులా. ఈ సినిమా హీరో కడుపు సల్లగుండా నిండా నూరేళ్ళు బతక. సాయిధరం తేజు పో. సాయిధరం తేజ్ గారు ఫోన్ చేసి ఒకసారి, అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయింది. నేను వస్తానమ్మా, మీకు ఏమో భయపడకండి. ఇక ఆయనకి ఎలా గుర్తొచ్చింది? మీరు అడిగారా ఆయన అడిగారు? ఆయనే చెప్పారు, గుర్తు తీసుకున్నాం. ఆయనే చెప్పి ఆయన గుర్తు చేసుకుని ఆయనే పంపించారు. అప్పుడు వెళ్ళిన తర్వాత రావడం కుదరక 6 రోజులు అయిపోయింది కదా, మర్చిపోయారేమో అనుకో. సాయిధరం తేజ్ గారికి టైం లేక ఆయన మీకు అవసరం ఉంటుందని ఆయనే మమ్మల్ని. సాయితేజ్ గారు థ్యాంక్స్ అండి, మీకు నేను గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మా ₹1,00,000 ఇచ్చారు సాయితేజ్ గారు చాలా థ్యాంక్స్ అండి. నేను కాపాడుతాను అన్నది చాలా కష్టంలో ఉన్నాం. ఆయన వచ్చినప్పుడే సాయిధరం తేజ్ గారు ఫోన్ చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చి అమ్మకి ఇవ్వండి అని. అమ్మ మీరేం భయపడకండి, వాళ్ళతో చెప్పి పంపించారు. నేను అన్నానని చెప్పండి, నేను నాకు షూటింగ్లో ఉన్నాను, వచ్చి జీవితాంతం ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను, ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను, అన్నీ ఇస్తాను. ఆవిడ జీవితాంతం నేను ఏదో ఒక అండగా ఉంటాను, ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట. చాలా సంతోషించాను. ఫోన్ నా చేతికి చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచివాడు కాబట్టి మిమ్మల్ని చూసే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు, ఇట్లా హెల్ప్ చేస్తారండి వాళ్ళు అని చెప్పారు, మీకు హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయింది, రాలేదు, మాట్లాడారు. మా అదృష్టాలు వాళ్ళు బాగుండాలని ఎంతో దేవుడిని ప్రార్థించాను. అవసరాలు వచ్చారు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా చాలా సార్. మీరు యాక్సిడెంట్ ఇదైనప్పుడు దేవుడిని ప్రార్థించాము, మీరు బాగుండాలండి. బాగుంటుంది దయ వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు. మీరు గుర్తుపెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు పడ్డాము. హార్ట్లో చెప్పారండి వీళ్ళు. అమ్మాయి కాలు దిగింది, అమ్మాయికి చాలా దుఃఖంలో మేము చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నారు. మీరు ఇప్పుడు పంపించారు. లేదండి, మాకు బతికే అవకాశం ప్రాణభిక్ష పెట్టారు అనుకుంటున్నాను. హార్ట్లో చిరంజీవి గారు ₹1,00,000 వరకు ఇచ్చారండి మాకు. మీకు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు. చాలా దుఃఖంలో ఉన్నామండి. ఇలాంటి సమయంలో మీరు నా అమ్మాయి రోజు ఏడుస్తుంది. మీ దండం మీరు సమయానికి నాకు నా బిడ్డకి ప్రాణం విడిచి పెట్టారు. ఊరుకోండి, ఏం కాదు, ఊరుకోండి మీరు ప్లీజ్ ఊరుకోండి ఏమవుతుంది, మీరు బాధపడకండి అసలు.